మీరు తలచుకుంటే ఏదైనా చేయగలరు అన్న బలమైన విశ్వాసం మీలో ఉంది. దాన్ని 100 మంది 100 రకాలుగా ప్రయత్నించినా కదల్చలేరు. మిత్రమా, టాలెంట్ ఎవడబ్బా సొత్తూ కాదు. ఈ ప్రపంచంలో కేవలం కొద్దిమంది వ్యక్తులు మాత్రమే తెలివిగలవారని, గొప్పవాళ్లని, విజయం సాధించగలరని అనుకోవడం వట్టి అపోహ మాత్రమే. చాలామంది తెలివితేటలు, టాలెంట్ అనేవి పుట్టుకతోనే వస్తాయని, అలా వచ్చిన వాళ్లు మాత్రమే విజేతలు అవుతారని, అది వాళ్ళ లక్ అని అనుకుంటారు. ఈ ఆలోచనలే, ఈ భావాలే, ఈ అపోహలే ఒక మనిషి ఎదుగుదలను, అతడు గమ్యం కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటాయి. చదువు రాక తనకు 12 సంవత్సరాలు ఉండగా స్కూల్ నుండి పంపివేయబడ్డ థామస్ అల్వా ఎడిసన్ 1300 వస్తువులను కనిపెట్టలేదా? వీడు పరమమొద్దు, చదువు రాదు అని టీచర్స్ తేల్చి చెప్పేసిన ఐన్స్టీన్ మహామేధావి కాలేదా? పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేసిన బిల్ గేట్స్ ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుడు కాలేదా? ఇలా ఎంతోమంది ప్రాథమిక స్థాయిలో నిరాదరణకు, అవమానాలకు గురైన సాధారణ మనుషులు తరువాతి కాలంలో స్వశక్తితో కష్టపడి తమ ప్రతిభను ప్రపంచానికి చాటి తిరుగులేని మహావ్యక్తులుగా చరిత్ర పొటల్లో నిలిచిపోయారు. మరి వారికి సాధ్యమైనది మనకెందుకు సాధ్యం కాదు? మన వల్ల ఎందుకు కాదు? వారు చెయ్యగలిగినది మనమెందుకు చెయ్యలేం? చెయ్యగలం. మనం అనుకుంటే తప్పక చెయ్యగలం. మనలో కూడా మనం అనుకున్నది సాధించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పుట్టుకతో మీకు లభించిన వాటి గురించి వదిలేయండి. అవి డబ్బైనా, తెలివితేటలైనా, లేక శక్తి సామర్థ్యాలైనా. ఇప్పటి నుండి వాటిని ఎలా పెంపొందించుకోవాలి అని ఆలోచించండి. మీ గురించి ఎవ్వరు నెగిటివ్గా చెప్పినా అస్సలు వినకండి. వారి మాటలను నమ్మకండి. ఎందుకంటే వారు వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని మీతో ఇలా చెబుతున్నారు. కాని మీ గురించి మీకున్న దృక్పథం వేరు. మీరు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరు అన్న బలమైన విశ్వాసం మీలో ఉంది. దాన్ని 100 మంది 100 రకాలుగా ప్రయత్నించినా సరే మరల్చలేరు, కదల్చలేరు. మిత్రమా, జీవితంలో ప్రతి సందర్భంలో ఇంతే దృఢంగా నిలబడండి. సాధారణ మనిషి కంటే చూపుకి అందని మహాపర్వత శిఖరాగ్రంలా ఒక అద్భుతమైన విజయాన్ని చాటి చెబుతూ రెపరెపలాడే విజయ కేతనంలా.